ఫిబ్రవరి ఈ మాసంలో మాఘమాసం ఇది. ఈ మాసంలోని పెళ్ళిళ్ళకు అయితే మంచిది. అలాగే గృహప్రవేశాలు, నిశ్చితార్థాలకు, శంకుస్థాపనలకు అయితే ఈ నెల 11 నుంచి మంచి రోజులు ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఈ నెలలో జరిగే ఇప్పటి నుండి దాదాపు ఎన్ని రోజుల వరకు మంచి రోజులు ఉన్నాయి, మాఘమాసం తర్వాత ఇంకా మార్చి ఏప్రిల్ వరకు ఎప్పటి వరకు ఉన్నాయనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కరీంనగర్లోని శ్రీ వెంకటేశ్వర ఆలయ ప్రధాన అర్చకులు నరసింహాచారి గారు ఉన్న వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. అయ్యగారు చెప్పండి, అంటే ఈ ఫిబ్రవరి మాసంలో మాఘమాసం స్టార్ట్ అయింది, ఈ మంచి రోజులు ఎప్పటి వరకు ఉన్నాయి? పుష్యమాసం అంటే పెద్దలందరూ చెప్తూ ఉంటారు శూన్యమాసం అని, అంటే శుభకార్యాలు ఏవి చేయరు. అంటే నిన్నటి వరకు కూడా పుష్యమాసం ఉంది కాబట్టి ఈ నెల రోజులు, నెలకు ఆ పైన శుభముహూర్తాలు కానీ, శంకుస్థాపనలు కానీ, వివాహాలు కానీ అలాంటివి ఏవి జరగలేదు. ఈ రోజు నుంచి మాఘమాసం. మాఘమాసం అంటేనే పెళ్ళిళ్ళ సీజన్. మాఘమాసంలో చాలా మంచి రోజులు ప్రారంభమవుతుంటాయి. ఈ మాఘమాసంలో గృహప్రవేశాలు, అలాగే పెళ్ళిళ్ళు, నిశ్చితార్థాలు మొదలైన ముహూర్తాలు చాలా ఉన్నాయి. మాఘమాసంతో పాటుగా ఉత్తరాయణ పుణ్యకాలం కూడా ప్రవేశించింది కాబట్టి ఆలయ నిర్మాణాలు కూడా చేస్తూ ఉంటారు. ఇది కూడా దక్షిణాయనంలో కంటే ఉత్తరాయణంలోనే ఆలయ నిర్మాణానికి శుభసూచకం అని పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ ఉత్తరాయణ పుణ్యకాలం సమయంలోనే ఆలయ శంకుస్థాపనలు, ప్రతిష్టా కార్యక్రమాలు మొదలైనవి జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ మాఘమాసంలో రేపటి నుంచి 11వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి ఈ శుభముహూర్తాలు. 11, 14, 18, 28 మొదలైన చాలా ఈ మాఘమాసంలో చాలానే మంచి రోజులు ఉన్నాయి. అందరూ కూడా సన్నాహాలు చేసుకుంటున్నారు. గృహప్రవేశాలు చేసుకునే వాళ్ళు గృహప్రవేశాలు, వివాహాలు చేసుకునే వాళ్ళు వివాహాలు, ఒక్కొక్కరు ఒక్కొక్క కార్యక్రమంలో హడావిడిగా ఉన్నారు. కాబట్టి వీరందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉండి అందరి శుభకార్యాలు గట్టెక్కాలని ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నాను. ముఖ్యంగా అంటే ఈ గృహప్రవేశాలకు కానీ పెళ్ళిళ్ళకు కానీ మంచి మాసం అంటున్నారు. అంటే ఏ ఫలాని డేట్ ఏ రోజునైతే ఇంకా స్పష్టంగా ఉంటుంది? ఈ మాసంలోనే వసంత పంచమి అని వస్తుంది, అమ్మవారి పుట్టినరోజు. వసంత పంచమి పర్వదినం. ఆ రోజున చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ 14వ తారీఖు బుధవారం రోజున వసంత పంచమి. ఆ రోజు గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళు వేల సంఖ్యలో ఉన్నాయి. ఒక కరీంనగర్లోనే వేల సంఖ్యలో గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళు ఉన్నాయి. అందులో ఈ మాఘమాసంలో అది ఇంకా ముఖ్యమైనది వసంత పంచమి. ఆ రోజు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటి నుండి నెలకొని అంటే ఎప్పటి వరకు ఈ మాఘమాసంలో మంచి రోజులు ఏ డేట్ వరకు, ఏ నెల వరకు ఉన్నాయి? ఈ మాఘమాసమే కాదు, ఆ తర్వాత కూడా మంచి రోజులు ఉన్నాయి. మొత్తం ఈ నెల ఫిబ్రవరి నెల 11వ తేదీ నుంచి మార్చిలో కూడా ఉన్నాయి, 16 వరకు ఉన్నాయి. ఆ తర్వాత ఏప్రిల్ 4 వరకు కూడా మంచి రోజులు ఉన్నాయి. ఈ 3 నెలలు కూడా మంచి రోజులు ఉన్నాయి. ఆ తర్వాత ఉగాది వస్తుంది. అది అప్పుడు కొత్త పంచాంగం, కొత్త క్యాలెండర్ వచ్చిన తర్వాత శుభముహూర్తాలు ఎప్పుడున్నాయి, ఎప్పుడు లేవని చూసుకోవచ్చు. అంటే ఈ మాఘమాసం అన్ని శుభకార్యాలని చెప్తున్నారు. అన్ని రోజులు మంచి, ఏ రోజున ఇది జరుపుకున్నా మంచి శుభకార్యం జరుగుతుందని ప్రధాన అర్చకులు వెంకటేశ్వర స్వామి ప్రధాన అర్చకులు నరసింహస్వామి గారు చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది.